మొత్తానికైతే మన 'ప్రభాస్' గారు నటించిన 'కల్కి 2898' మూవీ అయితే రాత్రి సెకండ్ షోకెళ్ళి చూడడం జరిగింది. మూవీ చూసాక నాకు ఏమనిపించిందో ఈ పూర్తి రివ్యూ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మూవీ చూసాక నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా 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 బాగుంది. ఒక మంచి సినిమా చూసాననే ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకు బాగుందంటున్నానో మీరు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతది. ప్రతిది కూడా నేనైతే డీటెయిల్‌గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ రివ్యూని పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సినిమా కోసం మాట్లాడుకోవాలంటే మన డైరెక్టర్ 'నాగశ్విన్' గారి కోసం మాట్లాడుకోవాలి. అతని కోసం ఎంత చెప్పినా తక్కువే. ఇంచుమించు ఇది 5 ఇయర్స్ నుంచి కష్టం ఇది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు తీసిన సినిమా అయితే కాదు ఇది. ఇంచుమించు 5 సంవత్సరాలు ఇచ్చి అతను చాలా కష్టపడి తీసిన సినిమా ఇది. అతని కష్టం మనకు క్లియర్‌గా కనబడుతుంది. గ్రాఫిక్స్ గానీ, విజువల్స్ గానీ, ఆ స్టోరీ టెల్లింగ్ గానీ, స్క్రీన్ ప్లే గానీ ప్రతీదీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా చాలా నీట్‌గా, క్లీన్‌గానే తీశారు. ప్రతి సీన్ కూడా మనకి గూస్ బంప్స్ వస్తాయి ఇందులోని. నాకైతే డైరెక్షన్ పరంగా 100% సక్సెస్ అయినట్టుగా అనిపించింది. అతన్నైతే మనం చాలా మెచ్చుకునే తీరాలి. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసాక అతని పేరైతే తలుచుకోకుండా ఉండలేరు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం 'ప్రభాస్' గారి కోసం మాట్లాడుకోవాలి. 'ప్రభాస్' గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అతనికి ఇచ్చిన ఎలివేషన్ సీన్స్, ఆ ఫైట్ సీన్స్, ఆ లొకేషన్స్ గట్రా చాలా 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 బాగున్నాయి. అలాగే 'ప్రభాస్' గారు కూడా మనకి చాలా నీట్‌గా కనపడ్డారు. ఇందులో అయితే చాలా బాగుంది. ప్రతి మనకి ఎలివేషన్ సీన్స్ కూడా మనకు గూస్ బంప్స్ అనేవి వస్తాయి. అలాగే చాలా మంచి సీన్స్ అయితే పడ్డాయని చెప్పుకోవచ్చు. అలాగే మన అమితాబ్ బచ్చన్ గారు కూడా చాలా మంచి స్క్రీన్ స్పేస్ అనేది దొరికిందని చెప్పుకోవచ్చు. మన 'ప్రభాస్' గారు ఎంత స్క్రీన్ స్పేస్ ఉందో మన అమితాబ్ బచ్చన్ కూడా అంతే స్క్రీన్ స్పేస్ ఉంది. చాలా బాగుంది. మన కమల్ హాసన్ గారిది కూడా బాగుంది. అతను కొత్తగా డిఫరెంట్‌గా ఉంది యాక్టింగ్ అనేది. చాలా బాగుంది. ఇందులో బ్రహ్మానందం గారు అలాగే చాలామంది యాక్టర్లు ఉన్నారు. కానీ నేను ఎవరిని కూడా రివ్యూ చేయకూడదు. ఎందుకంటే మీకు ఆ థ్రిల్లింగ్ కూడా చూసినప్పుడు ఇందులో చాలా మనకి చాలా కాంబియోస్ ఉంటాయి. చాలామంది కాంబియోస్ కొత్తగా ఉంటాయి. మీరు చూసి థియేటర్‌లో చూస్తేనే మీకు చాలా సస్పెన్స్ ఉంటది. నేనేవి కూడా రివీల్ చేయను. ఎందుకంటే రివీల్ చేశానంటే మీకు ఆ మూడ్ అనేది పోతుంది. థియేటర్‌లో చూడండి చాలా సస్పెన్స్ అనేవి ఉన్నాయి. అందరూ కూడా తప్పకుండా ఎళ్లి చూడండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా 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 బాగుంది. ప్రతి సీన్‌కి కూడా హైలైట్‌గా నిలిచింది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే. ఎమోషనల్‌కి ఎమోషనల్, మన ఫైట్ మూవ్‌మెంట్స్ చాలా బాగుంది మ్యూజిక్ అయితే. చాలా కొత్తగా ఉంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ మన సంతోష్ నారాయణ గారు. అంటే సాంగ్స్ నాకు అంత అనిపించలేదు ఫ్రెండ్స్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. అలాగే విజువల్స్ పరంగా సినిమా చెప్పుకోవాలి. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా 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 బాగుంది. మన 'బాహుబలిలో' ఎటువంటి విజువల్స్ చూసామో దాని తర్వాత మనం ఎక్కువ విజువల్స్ చూసిన సినిమా మన ఈ 'కల్కి' అనే చెప్పుకోవచ్చు. విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచానికైతే తీసుకెళ్ళిపోయారు. 3 అవర్స్ అయితే ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టకుండా ఒక నీట్‌గా ఒక మంచి సినిమా చూసాంరా అనే ఫీలింగ్ అయితే మనకైతే కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని తీసుకెళ్ళండి. ఎందుకంటే పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే మాములుగా 2డీలో చూసాను. మీకు వీలుంటే 3డీలో చూడండి. 3డీలో అయితే ఇంకా బావుంటదని నా ఒపీనియన్. అలాగే ఇంకా ఈ సినిమా ఓవరాల్‌గా చెప్పుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. మన 'ప్రభాస్' గారైతే ఇంకో హిట్ కొట్టారని అయితే నాకనిపించింది. ప్రతి ఒక్కళ్ళ కష్టం ఉంది ఇందులోని. మన ప్రతి టీమ్ వర్క్ అని చెప్పుకోవచ్చు. ప్రతి సీను, ప్రతి ఎలివేషన్స్, ప్రతి స్టోరీ టెల్లింగ్ మొత్తం సినిమా అంతా కూడా ఒక హైప్‌లా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని థియేటర్‌లోనే చూడండి. ఎందుకంటే ఇలాంటి సినిమా మనం థియేటర్‌లోనే చూడాలి. ఎందుకంటే మన తెలుగు సినిమా ఇది. ఇంత చరిత్రని ఇంత బాగుందంటే సినిమా, ఇంత పెద్ద సినిమా తీశారంటే మన నాగేశ్వరరావు గారు తెలుగులో. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుగు ప్రేక్షకులకి మనకి ఇది ఒక పండగ లాంటి సినిమా. ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్‌లో ఎళ్లి చూడండి. మన సినిమాలని ఎంకరేజ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ 'కల్కి' మూవీ రివ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు మూవీ చూసారా? మీకెలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నేను తెలుగులో రివ్యూ చెప్తాను. నేను ఈ రివ్యూసే కాదు, నేను వర్క్ చేస్తుంటాను. ఆ వర్క్ అయిపోయాక నేను సినిమా చూసి రివ్యూ చూస్తాను. నా కష్టం, నా రివ్యూ మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నాకు మోటివేషన్ అని వస్తది. ఇది ఈ వీకెండ్ సినిమా అయితే. నెక్స్ట్ వీక్ వచ్చే సినిమాతో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.